చేయలే. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే. మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇలా మహబూబ్ నగర్ పేరు చెడగొడుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు, ప్రేమగల్లోళ్ళు, మాట తప్పనోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం, దగ, మాట తప్పి పాలమూరు పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టిన మాట తప్పుతాడే? కురుమూర్తి దేవుడి మీద పెట్టితే కనీసం తప్పైందననే చెప్పాలి కదా, అది కూడా చెప్పనటువంటి వ్యక్తి. ఇవాళ ఇంకేం మాట్లాడుతుండు? నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తెల్ల అంటుండు. మరి వెనకట ఏమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నీ నోటికి మొక్కాలే. ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు, ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు. అందులో ఉంటే బలిదేవత అంటావు, వీళ్ళకి వస్తే దేవత అంటావు, రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు. అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది, అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది, మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. ఏ విషయంలో మాట మీద నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలను దగా చేయడం, ప్రతిపక్షం మీద పగబట్టడం, ఇదే ఆయన ఎజెండా. ప్రతిపక్షం మీద పగ, ప్రజలకు దగ. ఇంతకు మించి ఏమైనా చేసినవా? 6 గ్యారంటీలు అమలైనాయే. మొదటి గ్యారంటీ మహిళలకు 2,500 ఇచ్చిండా? నిన్న మాట్లాడుతుండే ఇంకా ఏం తక్కువైంది, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి